జమ్మూ కాశ్మీర్లోని కూప్వారాలో టెర్రరిస్ట్ ను హతమార్చింది సైన్యం. కూప్వారాలోని ఒక ఇంట్లో హిజ్బుల్ ముజాహిదీన్ కి చెందిన కమాండెంట్ ఉన్నాడనే సమాచారంతో సైన్యం కూంబింగ్ ను చేపట్టింది. దీంతో టెర్రరిస్ట్ బలగాలపై కాల్పులు జరిపాడు. దానికి ప్రతిఘటించిన బలగాలు ఎదురుదాడికి దిగాయి. ఉగ్రవాది దాగున్న ఇంటిని సైన్యం చుట్టుముట్టింది. కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. చివరకు టెర్రరిస్ట్ ను మట్టుబెట్టింది సైన్యం. మూడు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పాంపోర్లో సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఆ కాల్పుల్లో 8 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. మరోవైపు కూప్వారాలోనే తరచుగా ముష్కర్లు భద్రతా బలగాలపై దాడులకు పాల్పడుతూ ఉన్నాయి. దీంతో కూంబింగ్ ను ముమ్మరం చేశాయి బలగాలు. ఈ క్రమంలో కూప్వారాలోని ఒక ఇంట్లో ఉగ్రవాది దాక్కుని ఉన్నట్టుగా బలగాలకు సమాచారం అందింది. దీంతో ఆ ఇంటిని చుట్టుముట్టాయి బలగాలు. టెర్రరిస్టులు బలగాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. చనిపోయిన ఉగ్రవాది హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన కమాండెంట్ గా భావిస్తూ ఉన్నారు. కూప్వారాలోని కూంబింగ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మనకి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, హిజ్బుల్ ముజాహిదీన్ కి సంబంధించిన టెర్రరిస్టులతో ఇటు బలగాలకి ఎదురు కాల్పులు జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? ఎన్కౌంటర్ ముగిసింది. ఎదురు కాల్పులు జరిగాయి. కుప్వారాలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇండియన్ కి సంబంధించినటువంటి హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ కమాండెంట్ అందులో ఉన్నారని చెప్పి పోలీసులకు సమాచారం, ఇటు మిలిటరీకి సమాచారం రావడంతో సిఆర్పీఎఫ్ బలగాలు అక్కడ కూడా ఆ నివాసం చుట్టుముట్టింది. దాని తర్వాత ఎదురు కాల్పులు రావడం కారణంగా సైన్యం సిఆర్పీఎఫ్ బలగాలు ఒకసారిగా కాల్పులకు దాదాపుగా 3 గంటల పాటు జరిగిన ఈ కాల్పుల్లో సమీర్, హిజ్బుల్ ముజాహిదీన్ కి సంబంధించిన కమాండెంట్ సమీర్ కాల్పుల్లో చనిపోయినట్టుగా కూడా సిఆర్పీఎఫ్ సంబంధించిన అధికారులు కొద్దిసేపటి క్రితమే స్పష్టం చేశారు. దీనిపైన అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చారు. మొత్తంగా గత వారంలో చూసుకుంటే మొత్తంగా ఈ రోజు వరకు కూడా జరిగినటువంటి టెర్రరిస్ట్ దాడుల్లో 24 మంది దాకా సిఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. 8 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఈ ఎదురు కాల్పుల్లో 2 టెర్రరిస్టులు ఈ వారంలో చనిపోయారు. ఇవాళ ఇండియన్ హిజ్బుల్ ముజాహిదీన్ సంబంధించిన కమాండెంట్ సమీర్ కూడా ఈ కాల్పుల్లో చనిపోయినట్టుగా సిఆర్పీఎఫ్ అధికారులు స్పష్టం చేశారు. మొత్తంగా ఈ కుప్వారా, అలాగే బారాముల్లా, ఉదంపూర్ పరిసర పాకిస్తాన్ కు సరిహద్దుల్లో ఉన్నటువంటి ఏరియాల్లో టెర్రరిస్టుల చొరబాట్లను అడ్డుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా సిఆర్పీఎఫ్ తో పాటు సైన్యం పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు కసరత్తు చేస్తున్న సందర్భంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఈ ఏడాదిలో దాదాపుగా ప్రతిరోజు కూడా ఒక టెర్రరిస్ట్ సంబంధించిన అటాక్స్, దాంతో పాటు ఎదురు కాల్పులు, సైన్యం వారిని పట్టుకునే దిశగా కాల్పులు చేస్తున్నటువంటి పరిస్థితులు కశ్మీర్ లో కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు మాత్రం హిజ్బుల్ ముజాహిదీన్ కి సంబంధించినటువంటి కమాండెంట్ సమీర్ చనిపోయినట్టుగా సిఆర్పీఎఫ్ సంబంధించినటువంటి అధికారికంగా తెలిసినటువంటి సమాచారం అంతా. అయితే సురేష్, ఇంకా ఎంతమంది ఉండుంటారని చెప్పేసి ఆర్మీ బలగాలు అంచనా వేశాయి. ఇంకా ఆ ప్రాంతంపై పట్టు సాధించింది ఆర్మీ అని చెప్పేసి అనుకోవచ్చా, లేదంటే ఇంకా కూంబింగ్ ని కొనసాగించాల్సిన అవసరం ఉందా? కూంబింగ్ అయితే ప్రస్తుతం కాల్పులు అయితే పూర్తి స్థాయిలో నిలుపుదల చేసినట్టుగానే తెలుస్తుంది. అయితే దీనిపైన ఇంకా అధికారికంగా కాల్పుల విషయంపైన స్పష్టత రావాల్సింది. అధికారులు మాత్రం, సిఆర్పీఎఫ్ జవాన్లు మాత్రం దీనిపైన సైన్యం పూర్తి స్థాయిలో నివాసాన్ని చుట్టుముట్టి ఉంది. ఇంకా ఇప్పటికీ కాల్పుల విషయం పైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అయితే అధికారికంగా రాలేదు. హిజ్బుల్ ముజాహిదీన్ కి సంబంధించినటువంటి కమాండెంట్ సమీర్ ఈ కాల్పుల్లో చనిపోయినట్టుగా మాత్రమే అధికారికంగా మనకు తెలిసినటువంటి సమాచారం అంతా. రైట్ సురేష్, థ్యాంక్ యూ.